రేవంత్ రెడ్డికి ట్విస్ట్ ఇచ్చిన రాములమ్మ. ఆ రాములమ్మ ఎవరో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఎస్, విజయశాంతి గారు. ఆమె ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ట్విట్టర్లో ఒక ఘాటు ట్విస్ట్ ఇచ్చారనమాట. అదేంటి, ఎందుకు ఇచ్చారో చూద్దాం ఒకసారి. 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఆ మీటింగ్లో తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన అనేక విషయాల గురించి మాట్లాడుకోవడం, ఈ విభజన హామీలు ఎలా అమలుపరిచారు, ఇంకా ఏమేమి అమలుపరచాల్సిన ఉన్నవి, ఇవన్నీ మాట్లాడుకోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ మీటింగ్ని విజయశాంతి క్వశ్చన్ చేస్తూ ఆమె ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారనమాట. ఆ ట్వీట్ ఎలా ఉందంటే కాస్త రేవంత్ రెడ్డికి ఉలికిపాటు గురి చేసేలాగా ఉంది. అలాగే కొన్ని కొత్త డౌట్లు కూడా వస్తున్నాయన్నమాట. ఈ ట్వీట్ వెనక ఎవరైనా ఉన్నారా, వేరే ఏ పార్టీ అయినా ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే విజయశాంతి మనందరికీ తెలిసిందే, ఆమె ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ క్యాంపెయినింగ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఈమె ఎందుకు తన పార్టీ సీఎంనే ఇట్లా కొంచెం హాట్గా ఘాటుగా రిప్లై పెట్టాల్సి వచ్చింది, ఎలా ప్రశ్నించాల్సి వచ్చింది అనేది గమనిస్తే ఆమెకి ఎందుకో ఈ మీటింగ్ సంబంధించిన విషయాలు నచ్చినట్టు లేదు. ఆ మీటింగ్ తదనంతర పరిణామాలు కూడా ఆమెకి నచ్చినట్టు లేదు. ఎప్పుడైతే ఈ తెలంగాణలో తన వాటాలు తనకు కావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అడగటం, తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఆయన తెలంగాణలో తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, తర్వాత అధికారంలో కూడా రావచ్చు అన్నట్టు వ్యాఖ్యలు చేయడం ఆమెకి కోపం తెప్పించినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో టీడీపీ శ్రేణులు ఎవరూ లేరు, టీడీపీకి ఎలాంటి సీట్లు ఎమ్మెల్యే పదవులు కావచ్చు ఏ సీట్లు లేవు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఆ పార్టీ వస్తుంది అధికారంలోకి? దానికి రేవంత్ రెడ్డి ఏమైనా కారణం అవుతున్నారా? తన గురువు లేదా తన మెంటర్ ఆయన్ని రాజకీయాల్లో చాలా ఉన్నత స్థితికి తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా కొద్ది గొప్ప ఉంది. సో అలాంటి మెంటర్ ఆధ్వర్యంలో ఇద్దరూ కలిసి ఆ పార్టీ కోసం ఏమైనా కృషి చేస్తారా? రేవంత్ రెడ్డి అలాంటి వెసులుబాటు ఏమన్నా వాళ్ళకి తెలంగాణలో కల్పిస్తున్నారా అనే సందేహం ఆమెకు వచ్చినట్టుంది. సో దాంతో ఆమె రియాక్ట్ అయ్యారు. ఈ పార్టీ అసలు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఆ పార్టీ రావడం ఏంటి, ఎలా వస్తుంది అంటూ ఒకవేళ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తారనే సందేహం ఆమెకు కలిగింది. అయితే ఈ పార్టీ శ్రేణులు కొద్ది గొప్ప ఓటర్లు ఉన్నారు. ఎందుకంటే సెటిలర్స్లో చాలామంది టీడీపీకి సపోర్టర్స్ ఉన్నారు. గతంలో పోటీ చేసినప్పుడు కూడా 1-2 సీట్లలో గెలిచి నిలబెట్టుకున్నారు. తర్వాత కోల్పోయారు అనుకోండి, అది వేరే విషయం. అంటే పూర్తిగా వాళ్ళు ఆంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల తెలంగాణలో కోల్పోయింది తెలిసిందే. ఇప్పుడు రావడానికి మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ తన అనుచరుడు ఒక తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఉండటము ఆయన అవకాశం కల్పిస్తాడని చంద్రబాబు గారు భావిస్తున్నట్టుంది. అయితే వచ్చే టర్మ్లో టీడీపీ వస్తుందని ఆయన ఎలా అన్నారు? అంటే తనకే అవకాశం ఇచ్చే కాంగ్రెస్ని ఆయన తొక్కేసే ఉద్దేశంలో ఉన్నారా? కాంగ్రెస్ వెనుకబాటు పడిపోయే అవకాశంలో ఉందా? ఏమో మరి. పార్టీకి నష్టం జరుగుతుందంటే పార్టీ శ్రేణులు రియాక్ట్ అవ్వకుండా ఎందుకు ఉంటాయి? కాబట్టి అవి రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. మరి ఒకవేళ ఇంకొక ఆలోచన కూడా జరుగుతుంది. అదేంటంటే టీడీపీ కాంగ్రెస్ కలిసి గవర్నమెంట్ కూడా తెస్తారేమో అనే ఆలోచన కూడా అయ్యుండొచ్చు అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. సో ఒకవేళ అలా వచ్చేటట్లయితే మొదటగా దెబ్బతీసేది బీజేపీనే అని చెప్పి ఆమె వాదిస్తున్నారనమాట. ఒకవేళ బీజేపీకి దెబ్బతీసేటట్లు అయితే ఇప్పుడు విజయశాంతి గారికి వచ్చే నష్టం ఏంటి? బీజేపీ తెలంగాణలో దెబ్బతింటే ఆమెకేంటి నష్టం? ఇంతకుముందు కూడా ఆమె బీజేపీకి కొద్దిగా సపోర్టర్గా ఉండి ఆ తర్వాత ఇట్లా కాంగ్రెస్ని ఎంచుకోవడం ఇవన్నీ మనం చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆమె వ్యాఖ్యలు ఎందుకో కాస్త డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే బీజేపీకి నష్టం జరగకూడదని కోరుకుంటున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డిని ఈ విషయంలో ప్రశ్నించి తనకే ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి ప్రశ్నలు ఆమె లేవనెత్తారా మరి తెలియదు. కానీ చంద్రబాబు గారు చెప్పిన వ్యాఖ్యలు అయితే కాస్త అనుమానాలకు తావిస్తున్నాయి. ఎందుకంటే ఆయన తెలంగాణలో ఎలా ప్రభుత్వాన్ని నిలబెడతారు, ఎలా ఆయన తీసుకొస్తారు అని గమనిస్తే ఇంకా వేరే ఆప్షన్ కూడా ఏం కనపడటం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తేనే అవుతుంది, లేదంటే బీజేపీతో కలవాల్సిన పరిస్థితి టీడీపీకి లేదు. ఎందుకంటే ఇది కూడా ప్రస్తుతం బలవంతంగానే కలిశారు. పైగా ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది. సో బీజేపీతో కలిసి వాళ్ళు ఏమైనా అధికారంలోకి రావాలని ఆలోచిస్తున్నారా అది కూడా తెలియదు. మరి ఎలాగైనా మారడానికి ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంది. సో ఎలాగైనా వాళ్ళు ప్లేట్ ఫిరాయించే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఆమె ఏమన్నారంటే ఒకవేళ బీజేపీతో కానీ టీడీపీ కలిసి ఈ తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నిస్తే ఈ 2 పార్టీలు మునగడం ఖాయం అని చెప్పేసి డిక్లేర్ చేసేశారు. ఇలాంటి ప్రయత్నాలు కానీ జరిగితే తిరిగి ఉద్యమ తెలంగాణలో మళ్ళీ పోరాట స్ఫూర్తి రగులుతుంది, తిరిగి మళ్ళీ ఉద్యమాలు జరగచ్చు అనేది ఆమె ఉద్దేశం. సో ఈ విధంగా భవిష్యత్తును చూస్తారని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. బహుశా ఆమె కొత్త ఉద్యమానికి ఏమన్నా తెరలేపాలనుకుంటున్నారో లేదో తెలియదు. కానీ ఈ 2 పార్టీలకైతే గట్టి కౌంటరే ఇచ్చినట్టు కనబడుతుంది. సో కాంగ్రెస్ పార్టీలోనే ఒక మళ్ళీ కుంపటి రేగినట్టే. మరి ఏమవుతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీలో కీలిక వచ్చి మళ్ళీ ఈమె వర్గం ఏదైనా తయారవుతుందా, ఈమె పోరాటం చేయడానికి మరి ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో చూడాలి. ఒకవేళ ఇదే కానీ జరిగితే ఆమె ఊహించినట్టుగా బీజేపీ టీడీపీ కలిసినా లేదా టీడీపీ కాంగ్రెస్ ఒకవేళ ఒప్పందం చేసుకున్నా ఏది జరిగినా సరే టీడీపీ తిరిగి తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం
వీళ్ళ సంగతి ఏమో కానీ బీఆర్ఎస్కి మంచి అవకాశం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ రాజకీయంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిందే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ హక్కుల కోసం. మళ్ళీ ఆ ప్రశ్నలు, మళ్ళీ ఆ నినాదాలతోటి మొదలుపెట్టే అవకాశం ఉంది. మళ్ళీ ఆ ప్రయత్నాలు చేసి కూడా విఫలమయ్యారు. ఆ నాగార్జున సాగర్లో గతంలో ఆంధ్ర పోలీసుల జులుమని, అదని ఇదని ఏవో కొన్ని వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఆ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టాలని చూసి అక్కడ ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత చివరికి ఎలక్షన్లో కూడా అది పనిచేయలేదు. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ పోరాటం అనేది పనిచేయలేదు, ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ ఆంధ్ర పాలకులు వస్తున్నారు, ఆంధ్రాని పరిపాలిస్తూ మళ్ళీ తెలంగాణను కూడా పరిపాలించాలనుకుంటున్నారు, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళొద్దు అంటూ వాళ్ళు స్టాండ్ తీసుకున్నారంటే ప్రజల్లో మళ్ళీ ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం, రేపడం పెద్ద సమస్య ఏమీ కాదు. వీళ్ళందరూ కలిసి చివరికి మళ్ళీ బీఆర్ఎస్కే ఒక పాజిటివిటీ క్రియేట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.